బీఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కమిషన్ల కోసం యాదాద్రి పవర్ ప్లాంట్లో నిర్మించారని అన్నారు. దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ తీసుకురాలని రక్షణ శాఖ భూములకు అనుమతులను సీఎం రేవంత్ రెడ్డి తెచ్చారని అన్నారు. ఇక రక్షణ శాఖకు సంబంధించిన భూ బదలాయింపుల ప్రక్రియ అయిందని అన్నారు. కేటీఆర్ను సీఎం చేసేందుకు కేసీఆర్ మోడీ ముందుకు మోకరిల్లారని అన్నారు. ఇక ప్రధానితో రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించకుండా రాజకీయాలు మాట్లాడారని జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అందరికడికి దోచుకోవడమే బీఆర్ఎస్ విధానమని అన్నారు. బీఆర్ఎస్ అవినీతిలో కేంద్రానికి కూడా వాటా ఉందని ఆరోపించారు. ప్రాజెక్టే నువ్వు దాన్ని రీడిజైనింగ్ నెపంతో కాళేశ్వరం ప్రాజెక్టు రూపొందింప చేయడం జరిగిందో దాని జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తింపు పొందటానికి ప్రధానమంత్రి గారు నివేదించి మంజూరు పొందే అవకాశం ఉండే. నువ్వు ఇవాళ రాష్ట్రంపై ఏదైతే 1,00,000 కోట్ల అప్పుల భారం పడే విధంగా నీ కమిషన్ కక్కుర్తితోని ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ గుర్తింపు పొంది ఉన్నట్టయితే దాని నిర్మాణ పర్యవేక్షణ నీ చేతిలో ఉండదు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి పోతుంది కాబట్టి ఏదైతుందో నీ కమిషనర్ భాగోతం ఇవాళ బయటకు వస్తారనే భావనతోని ఇవాళ ఇగ్నోర్డ్. ఇవాళ ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ గుర్తింపు పొందలేకపోయావు. నువ్వు నీకు అవకాశం వచ్చి కూడా చెప్పంటు నేను ఇలా మిషన్ భగీరథ స్వయంగా ప్రధానమంత్రి గారి చేతుల మీద ప్రారంభించబడ్డట్టయితే ఆ మిషన్ భగీరథ ప్రాజెక్టు సంబంధించి కూడా నువ్వు ఏమాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క వాటాను ఇవాళ మంజూరు పొందలేకపోయినావు అని చెప్పండి. నీ అసమర్థత కేవలం ఎంతవరకు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వంతో మోడీ గారితో నువ్వు ఏర్పరచుకున్నటువంటి సాన్నిహిత్యం నీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కొరకే వినియోగించుకోవడానికి ప్రయత్నం చేసినావు. మీ కుటుంబంపై ఉన్నట్టు సిబిఐ ఎంక్వైరీలే కానీ ఈడీ ఎంక్వైరీలే కానీ నీ కమిషన్ కక్కుర్తిగా ఏదైతుందో కేంద్రం అడ్డు రాకుండా చూడటానికి కొరకే వినియోగించుకునే ప్రయత్నం చేసినావు తప్ప ఈ రాష్ట్ర హక్కుల సాధన కొరకు వెనుక ప్రయత్నం చేయలేని చెప్పి అంటున్నాను. ఇవాళ లీవ్ ఆఫ్ కాళేశ్వరం జాతీయ ప్రాజెక్ట్ మిషన్ భగీరథ కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా పక్కన